నమస్తే అందరికీ. దేశంలో చూసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టులందరూ కూడా మావోయిస్టులందరూ కూడా లొంగుబాటుకు లోనవుతున్నారు అనమాట. లొంగిపోదామని ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశారు. ఇప్పుడు అందరూ కూడా అగ్రనేతలందరూ కూడా ఇటు మల్లోజులు కావచ్చు, ఆశన్న కావచ్చు, తర్వాత అగ్రనేత మావోయిస్ట్ మాస్టర్ మైండ్ ఇడ్మామ్ ఎన్కౌంటర్ తర్వాత కూడా చాలా మంది కూడా లొంగిపోదామని ఇప్పటికీ చాలా వరకు కూడా చాలా దళాలు కూడా లొంగిపోవడం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్ గా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు దానిపై కూడా ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ కూడా జనవరి 1వ తారీఖు 2026 సంవత్సరంలో అందరం కూడా ఆయుధాలు విడిచి జనజీవన స్రవంతిలో కలిసిపోతామని చెప్పి ఒక చిన్న లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా ఆ లేఖ కూడా ఎంసీసీ పేరు మీద, అనంత్ పేరు మీద కూడా ఈ లేఖ రావడం జరిగింది. 3 రాష్ట్రాలకు కూడా ఈ లేఖను కూడా 3 రాష్ట్రాల సీఎం కూడా ఈ లేఖను కూడా అందించడం జరిగింది. అయితే వాళ్ళందరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కూడా చర్చలు అయితే చాలా వరకు కూడా జరుగుతున్నాయి. అయితే మావోయిస్టులందరూ కూడా లొంగిపోవడానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు లొంగిపోవాలనుకుంటున్నారు? వాళ్ళకి చాలా వరకు కూడా ప్రాణ నష్టం జరిగింది. ప్రాణాలను కాపాడుకోవాలనే ఒక ఆశ ఉన్నది. వాళ్ళు కూడా ప్రజలకి ఎక్కడో ఒక అన్యాయం జరుగుతుంది, ఆ అన్యాయాన్ని మనం ఎదిరించాలి అని చెప్పి కూడా వాళ్ళకి ఎక్కడో వాళ్ళ జీవిత చరిత్రలో కావచ్చు, వాళ్ళకి ఒక ప్రయారిటీ లేకపోవడం, ఆదివాసీలు అడవిలో ఉండి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటే వాళ్ళ ఖనిజ సంపదను దోచుకోవడం కావచ్చు, అడవిలో పడి ఎంతో మంది వాళ్ళందరినీ కూడా అన్యాయం చేస్తున్నారని చెప్పి కూడా చాలా వరకు కూడా అన్నల్లాగా కలిసిపోయి తర్వాత మావోయిస్టులు అయ్యి వాళ్ళందరూ కూడా వాళ్ళపై ఎదురు తిరగడం, వాళ్ళ ఆయుధాలు తీసుకోవడం, ఆయుధాలతో వాళ్ళ సమాధానం చెప్పడం, ఇవన్నీ దానిపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ కావడం, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇదంతా జరుగుతుంది. ఎంతోమంది సీఎంలు వచ్చారు, ఎంతోమంది పిఎంలు వచ్చి కూడా మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. అయితే బీజేపీ ప్రభుత్వం అమిత్ షా చాలా గట్టిగా దీన్ని తీసుకొని మావోయిస్టులను ఎలాగైనా లేకుండా చేయాలి, ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా చనిపోయారు అని చెప్పి వాళ్ళందరికీ కూడా మద్దతుగా అమిత్ షా కూడా వీళ్ళందరిపై కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం కూడా మన దేశంలో ఎక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పడం కూడా చూస్తున్నాం. రీసెంట్గా ఆపరేషన్ కాగర్ను కూడా స్టార్ట్ చేసి కర్రెగుట్టలలో కూడా ఎంతో మంది మావోయిస్టులను కూడా హతమార్చడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్కౌంటర్లు జరుగుతున్నాయని కుంబింగ్ చేస్తూనే ఉన్నారు. కుంబింగ్ లో కూడా ఎంతో మంది దళాలలో చాలా వరకు కూడా మావోయిస్టులు అందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. కాకపోతే ముందుండి నడిపించే నాయకుడు లేడు, ముందుండి నడిపించే నాయకులు కూడా తక్కువైపోయారు. కాకపోతే మావోయిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద పార్టీ, చాలా వరకు కూడా ఉండే ఉంటారు, అంతకన్నా పెద్ద నాయకులు ఉండే ఉంటారు కూడా. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో చాలా వరకు అగ్రనేతలు కూడా లొంగిపోవడం చూస్తూనే ఉన్నాం. దళంలో రీసెంట్ గా 37 మంది కూడా తెలంగాణ డీజీపీ ఆఫీస్ ముందు కూడా లొంగిపోవడం చూస్తూనే ఉన్నాం. అందులో ఆజాద్, ఎర్ర, నారాయణ వీళ్ళందరూ కూడా లొంగిపోయారు. అందరూ లొంగిపోవడంపై కూడా ప్రతి ఒక్కరికి కూడా భయం అనేది ఉంది. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలి, అందరం లొంగిపోవాలని చెప్పి కూడా నిర్ణయించుకొని పార్టీ కూడా ప్రాణాలు చాలా వరకు కూడా కోల్పోతున్నాం మనం, ఇవన్నీ వద్దు, జనజీవన స్రవంతిలో గలవాలా, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో పాటు ఉన్న సమస్యలు కూడా పోరాడొచ్చు అని చెప్పి కూడా పార్టీ కూడా నిర్ణయించుకుంది. అయితే ఎంఎంసీ పేరిట రావడం చూస్తూనే ఉన్నా. ఎంఎంసీ పేరిట ఒక నోట్ అయితే రావడం చూస్తే అనంత్ పేరిట ఒక లేఖను కూడా రిలీజ్ చేసి 3 రాష్ట్రాల సీఎంలకు కూడా పంపించారు. కూంబింగ్ ఆపేయండి, మేమందరం కూడా నిర్ణయించుకున్నాం, ఆయుధాలన్నీ వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసిపోదాం అనుకుంటున్నాం, జనజీవన స్రవంతిలో కలిసి రీహాబిలిటేషన్కి ఇచ్చిన ఫండ్ కావచ్చు, అలాగే ఎవరెవరి పేరు మీద ఎంతెంత నజరానా ఉందో అదంతా తీసుకొని వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతామని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. చూద్దాం. ఇప్పటికైతే వీళ్ళు లేఖనైతే రిలీజ్ చేశారు. లేఖను రిలీజ్ చేసి కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోదామని చెప్తున్నారు. మనమైతే నీలికంటి సత్యం గారు ఉన్నారు, ఎమ్మెల్సీ నీలికంటి సత్యం గారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం అసలు ఈ లేఖపై ఎలాంటి సమాచారం ఇస్తారో, అసలు ఈ లేఖపై ఎలాంటి అభిప్రాయం ఉందనే దానిపై కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నీలికంటి సత్యంతో. మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతున్నారు కదా, ఒక లేఖను కూడా రిలీజ్ చేశారన్న, అసలు ఎట్లా వీళ్ళందరూ కూడా లొంగిపోతున్నారు, ఆయుధాలన్నీ కూడా పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలుద్దామని చెప్తున్నారు కదా, దీనిపై ఏం చెప్తారన్నా మీరు? సరే, జనరల్ గా ఇలా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి ఇలా ఎన్కౌంటర్లకు విచక్షణంగా జంతువుల లెక్కనే వేటాడి చంపుతా ఉన్నాడు. ఓకే, సరే, ఇవాళ మావోయిస్టు ఉద్యమం అనేది వాళ్ళు వాస్తవంగా ఇవాళ ప్రపంచ రాజకీయాలు వచ్చిన మార్పులకు అనుగుణంగా సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన అంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ఈ చట్టబద్ధ పోరాటాలకే చూస్తే మంచిది. సరే, ముఖ్యంగా ఇవాళ వామపక్ష అనేక దేశాలల్లో
నేపాల్ లాంటి దేశంలో కూడా ప్రచండ నాయకత్వంలో ఎన్నికల వ్యవస్థకు వచ్చారు. ఓకే. ఇవాళ ఉన్న మావోయిస్టులు కూడా కొద్దిగా ఆలోచన చేసుకొని పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, లెఫ్టిస్టులు, అదేవిధంగా అంబేద్కరిస్టులు ఓకే అందరం కలిసి ఇలా పెద్ద ఎత్తున ఇలా ఈ ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకంగా మరి రాజ్యాంగానికి కట్టుబడి నిలబడితే మంచిది. ఓకే. సరే, ఇవాళ ప్రభుత్వం అయితే టార్గెట్ పెట్టి చంపడం అనేది దుర్మార్గం. ఓకే. ఇవాళ హిడ్మా ఎన్కౌంటర్ గాని, నంబాల కేశవరావు గాని అనేక ఎన్కౌంటర్లు ఇలా ప్రమాణం చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వాళ్ళే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఎన్కౌంటర్ పాల్పడడం దుర్మార్గం. ఓకే. అందువల్ల వాళ్ళకి అవకాశం శాంతి చర్చలకు వస్తామన్న తర్వాత కూడా మరి వాళ్ళ ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా అంటే కనీసం ఈ హిడ్మా ఎన్కౌంటర్ ని బూటకపు ఎన్కౌంటర్ అని కూడా చెప్తున్నారు. కావాలని చెప్పి ప్లాన్ వేసి పక్కా ప్లాన్ తోనే ఎన్కౌంటర్ చేసినట్టు చిత్రీకరించారని చెప్పి కూడా కొంతమంది నాయకులు కూడా అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని? మరి వాస్తవంగా బూటకం ఎన్కౌంటరే. ఓకే. ఏ విధంగా? మరి బూటకం ఎన్కౌంటర్ ముమ్మాటికి బూటకం ఎన్కౌంటరే. దాంట్లో ఏం తప్పలేదు. బూటకం ఎన్కౌంటరే. అవకాశం ఉంది వాళ్ళు చర్చలకు వచ్చి మేము విరమిస్తాం, సాయుధ పోరాటాన్ని విరమిస్తాం అంటే కూడా ఇవాళ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం అనేది ప్రపంచంలో బహుశా ఒక ఫాసిస్ట్ అంటే హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తా ఉంది. దీనికి ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి. ఏ రాజ్యాంగం అయితే ఉందో ఆ రాజ్యాంగం ద్వారానే ఇవాళ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి. మావోయిస్టులు కూడా ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు కమ్యూనిస్టులతోని కలిసి ప్రయాణాన్ని సాగిస్తే పెద్ద ఎత్తున మార్పు వస్తుందని నేను అభిప్రాయపడుతున్నా. అయితే అగ్రనేతలందరూ కూడా మల్లోజులు, ఆశన్న తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు అందరికి కూడా భారీ షాక్ తగిలింది అని చెప్పి కూడా అంటున్నారు. ఆ తర్వాత వీళ్ళందరూ లొంగిపోయిన తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మళ్ళీ ఏమన్నా ప్రభుత్వాలు కానీ ఏమన్నా ప్రజలకు అనుకూలంగా పనిచేయకపోతే మళ్ళీ ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా? నాకు తెలిసి ఒకసారి దాంట్లోకెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఒక పార్టీ అని ఉంటే ఉపయోగం, కానీ వ్యక్తులుగా ఏం చేయలేరు కదా ఎవరైనా. ఒక పార్టీ అనేది ఉంటే ఆ పార్టీ పరంగా సమస్యల మీద కలిసి ప్రయాణాన్ని సాగించవచ్చు. ఓకే. వ్యక్తులుగా వ్యక్తులుగా ఏం చేయలేరు కదా. అవును. ఆదివాసులు అందరూ కూడా చాలా వరకు కూడా మనకేదన్నా ఆపద వస్తే అడవిలో ఉన్న అన్నలు వస్తారు, మావోయిస్టులు వచ్చి మమ్మల్ని దగ్గరే తీసుకుంటారు, మమ్మల్ని కాపాడుతారని ఒక చిన్న అభిప్రాయం అయితే ఎంతో మందికి ఉండేది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతే వాళ్ళందరూ ఇంకోసారి మాకేమన్నా తప్పు జరిగితే మా దగ్గరికి ఎవరు వస్తారు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఎదురు చూపులలోనే ఉంటారు కదా. ఎట్లా చూసుకోవచ్చు మరి దీన్ని? ఉంటది. ఆదివాసులకు, గిరిజనులకు ఇప్పటికి కూడా అనేక ప్రాంతాలలో మావోయిస్టుల మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. పేదవాళ్ళకు అనుకూలంగా ఉంటారు, నిలబడతారు, ఇబ్బందులు వస్తాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఓకే. ఇవాళ జరిగిన పరిణామాల మీద ఆదివాసులు ఇబ్బంది పడతారు. అయినా కూడా సరే, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో ఇలా ప్రపంచ రాజకీయాలు చూసినా, అనేక దేశాల మార్పులను చూసిన తర్వాత మనం సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమించుకొని ఇవాళ వీళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి శక్తులతో కలిసి ప్రయాణాన్ని సాగిస్తే బీజేపీకి నిలబడగలుగుతాం. ప్రజల్లో కూడా ఈనాటికి కూడా వారికి కూడా మంచి అభిప్రాయం ఉంది. ఈనాటికి కూడా లక్షలాది మందికి వాళ్ళ గుండెలో నిలబడ్డారు. అనేక త్యాగాలు ఉన్నాయి మావోయిస్ట్ పార్టీకి. అనేక పోరాటాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ దేశంలో ఒక మార్పుకు అవకాశం ఉంటది. వాళ్ళు కూడా ఆలోచన చేయాలనేది నా అభిప్రాయం. అయితే అదే ఆదివాసులు ఉండే అడవిలో కూడా ఖనిజ సంపద ఉన్నది. ఆ ఖనిజ సంపద కోసమే బీజేపీ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి కూడా ఒక డేట్ పెట్టి మరి ఎన్కౌంటర్ చేస్తుందని చెప్పి కూడా కొంతమంది ఆదివాసులు చెప్తున్నారు. అలాగే నాయకులు కూడా కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? వాస్తవం. ఇవాళ అది దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ అనేక ప్రాంతాల్లో ఖనిజ సంపద ఉంది. దాన్ని రేపు భవిష్యత్తులో ఆదాని బహుళ జాతి సంస్థలకు అప్పచెప్పే విధంగా ఇలా నక్సలైట్ లేకపోతే మళ్ళీ ఆ భూములన్నీ ఆక్రమించుకోవచ్చు, ఖనిజ సంపదను తీసుకోవచ్చు అనేటువంటి దుష్ట తలంపుతోనే ఇలా కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా వేటాడి టైం పెట్టి చంపేస్తా ఉంది. ఓకే. హిడ్మా మరణాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఒక ప్రపంచంలో ఎవరికి రాని గుర్తింపు కూడా హిడ్మాకి అయితే వచ్చిందనమాట. చనిపోయిందంటే ఇండియా గేట్ దగ్గర నుంచి మన దేశం మొత్తం కూడా చర్చించే విధంగా జరిగింది. ఎట్లా చూసుకోవచ్చు మరి? ప్రపంచంలో గాని భారతదేశంలో గాని ఎప్పుడు కూడా పోరాటం చేసిన వ్యక్తుల్ని, త్యాగాలు చేసిన వ్యక్తుల్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకునే సాంప్రదాయం ఉంది.
తప్పకుండా ఇలా హిడ్మా గాని కొమరం భీమ్ గాని అనేక మంది యోధులు ఈ దేశం కోసం ప్రజల కోసం త్యాగాలు చేసిన వ్యక్తులు ఎప్పుడు కూడా అణగారిన వర్గాలు ఆదివాసులు వాళ్ళ గుండెల్లో నిలబడతారు. హిడ్మా కూడా ఆ స్థానాన్ని సంపాదించుండి వాళ్ళ ప్రజలల్లో మనకు ఇండియా గేట్ ముందర కూడా ఢిల్లీలో పెద్ద నిరసన ప్రదర్శన జరిగింది. అక్కడ కూడా విద్యార్థుల మీద అంటే ఈ టెర్రరిస్ట్ చట్టాలు పెట్టబోతా ఉన్నారు. ఢిల్లీలో కూడా మన పెద్ద ర్యాలీ జరిగింది కాబట్టి కేసులు పెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా దేశంలో త్యాగాలు చేసిన వాళ్ళు ప్రజలు మర్చిపోరు. దానిలోనే భాగంగానే ఇవాళ హిడ్మా కూడా ఆ స్థానానికి ప్రజల గుండెల్లో ఉంటాడు. ఓకే, ఫైనల్ గా ఈ లొంగుబాటుపై మీ అభిప్రాయం ఏంటి? లొంగిపోవడం కరెక్టేనా, లేకపోతే ప్రజల కోసం మళ్ళీ పోరాడే అవకాశం ఏమైనా ఉందా? సరే, లొంగిబాటు అనేది సరి అయిందా కాదా అని మనం నిర్ధారణ రాలేం. కానీ వాళ్ళు వస్తున్నటువంటి ఎన్కౌంటర్లు, ప్రభుత్వం దమనకాండకు కొంత ఆలోచనలు ఆ పార్టీ కూడా ఒక ఆలోచన పడ్డట్టు కొడతా ఉంది. ప్రపంచ రాజకీయాలు కానీ భారతదేశ రాజకీయ అనేక సార్లు ఆ పార్టీలు సాయుధ పోరాటాన్ని విరమించి వచ్చినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ప్రపంచం నేపాల్లో ప్రచండ పార్టీ, మావోయిస్ట్ పార్టీ, అది కూడా. తర్వాత భారతదేశంలో కూడా గతంలో అనేక ఇప్పుడు ఇలా ఉన్నటువంటి సిపిఎం పార్టీ కూడా ఒకనాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పిలుపునిచ్చిన పార్టీ. తర్వాత ఎన్నికలలో మళ్ళీ పాల్గొన్నాం. సరే, ఇలా ఉన్న రాజకీయాలలో మావోయిస్టు పార్టీ కూడా ఆ రకంగా మార్పులకు అనుగుణంగా ఒక ఆలోచన చేసి రావచ్చు. సరే, వ్యక్తులుగా ఒకరిద్దరు కొన్ని బలహీనతలు ఉన్నాయా లేవా అనేది మనం అది అనవసరం విషయం. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలా, శాంతిని ఆలోచన చేయాలి. వాళ్ళు కూడా ఈ దేశ పౌరులు. ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు వెళ్ళి పుట్టినటువంటి ఉద్యమం ఇది. ఇలా మావోయిస్టు ఉద్యమం అంటే ఏదో కేవలం పదవుల కోసం పుట్టినటువంటి ప్రభుత్వం కాదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా చట్టబద్ధంగా ఆలోచన చేయాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే, చూసారుగా నీలకంఠి సత్యం గారు కూడా ఇదంతా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. జనజీవన శ్రమంతిలో కలుస్తాం అనుకున్న వాళ్ళని కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ పోయినా కానీ, కొంతమంది వార్తలు వేస్తున్న హాస్పిటల్కి పోయినాక నమ్మించి చంపారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం అక్కడున్న ఖనిజ వనరులు కావచ్చు అన్నిటిని కూడా తీసుకోవాలి. ఒకవేళ అడవిలో అన్నలు మావోయిస్టులు ఉన్నట్లయితే వాళ్ళని దగ్గరికి కూడా రానియరని చెప్పి కూడా ఇదంతా చేయడానికి కూడా ప్రభుత్వం నిస్సహాయ స్థితిలో ఉన్న ఆదివాసీలందరినీ కూడా అక్కడ నుంచి తరిమేసి ఆ ప్రభుత్వ ఖనిజ సంపదన కావచ్చు అడవిలో ఉన్న సంపదను కూడా తీసుకుందాం అన్నట్టు చూస్తున్నారని కూడా చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే ఎలాగైనా వాళ్ళందరినీ కూడా జనజీవన శ్రమంతిలో కలిసిపోదాం అనుకుంటున్నారు. శాంతి చర్చలు చేయాలని చెప్పి కూడా నీలకంఠి సత్యం గారు చెప్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడున్న అన్నలు కావచ్చు మావోయిస్టులు అందరూ కూడా ప్రాణాలు కాపాడుకోవాలా, ప్రాణాలతో బయటుండి పోరాడాలా. ప్రతి ఒక్కరు కూడా జీవించే హక్కు ఉంటుంది, జీవించే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే హక్కు కూడా ఉంది. వచ్చి బయట ప్రశ్నించండి అని చెప్పడం కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా అంటే మావోయిస్టులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా లొంగిపోవాలి, జనజీవన శ్రమంతిలో కలిసిపోవాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా ఎన్నో ఆఫర్లు అయితే ఇస్తుంది. ఆ ఆఫర్లకి వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండి కూడా రావడం కూడా చూస్తూనే ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన లేఖకి ఎలాంటి స్పందన ఇవ్వబోతుంది ప్రభుత్వం అనే దానిపై కూడా చూస్తూనే ఉండండి టైమ్ 24/7 టీవీ. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.